హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది తలకు చేసే సర్జరీ కదా, మరి తలలో చాలా నొప్పిగా ఉంటుందా? అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I perform more than 1900 hair transplants passionately and still counting. చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనగానే అబ్బో ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయో ఏమో అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అటువంటిది ఏమీ లేదు. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవా అంటే నో, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మొట్టమొదటి ఏంటి అంటే సర్జరీ చేసిన వెంటనే, అంటే ఆ రోజే లేదా మరుసటి రోజుకు మీకు ఈ సర్జరీ చేసిన ఏరియాలో అంటే తల ముందు భాగంలో స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది, అంటే వాపు వచ్చే అవకాశం ఉంది. ఆ వాపు ఎందుకు వస్తుంది అంటే మీ స్కిన్ ఏదైతే ఉంటుందో తల మీద స్కాల్ప్ స్కిన్, ఆ స్కిన్ లోపల స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్కాల్ప్లో ఉండే స్ట్రక్చర్స్ అంటే రక్తనాళాలు కావచ్చు, నరాలు కావచ్చు, వాటికి డ్యామేజ్ జరగకుండా ఉండడానికి అదే పనిగా సెలైన్ ఇంజెక్ట్ చేస్తాము. అంటే స్కిన్ లేయర్స్కి అండ్ కింద ఉండే స్ట్రక్చర్స్కి మధ్యలో డ్యామేజ్ జరగకుండా ఈ సెలైన్ ఇంజెక్ట్ చేయడం వల్ల కింది స్ట్రక్చర్స్ సేఫ్గా ఉంటాయి. సో అందుకని ఆ స్వెల్లింగ్ అనేటువంటిది వస్తుంది. ఆ స్వెల్లింగ్ ఆటోమేటిక్గా రెండో రోజు లేదా మూడో రోజు తగ్గిపోతుంది. సో అది టెంపరీ మాత్రమే, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. రెండో సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు మీకు నొప్పి తెలియకుండా ఉండడానికి అనస్థీషియా అనేటువంటిది ఇస్తాము. ఇది ఒక లోకల్ అనస్థీషియా. ఇలా చేసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే మీ తల చుట్టూరు రింగ్ బ్లాక్ అనేటువంటిది ఇస్తాము. అలా ఇవ్వడం వల్ల మీ తలపైన ఉన్న చర్మం అంతా మొద్దుబారిపోతుంది లేదా బండబారిపోతుంది. సో సర్జరీ చేసినంతసేపు కూడా మీకు నొప్పి అనేటువంటిది తెలియదు. కానీ ఈ నంబ్ అయిపోయిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా సర్జరీ తర్వాతనే మొత్తం నార్మల్ అయిపోదు. ఇది మళ్ళీ నార్మల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, 1 or 2 days పడుతుంది. అండ్ ఆ సెన్సేషన్స్ కూడా కొంచెం స్లోగా వస్తాయి. సో అందువల్ల ఏం జరుగుతుంది అంటే ఒక 5 days వరకు, కొన్నిసార్లు 6 days వరకు, కొన్నిసార్లు 10 days వరకు కూడా తల కొంచెం నంబుగా అనిపించే అవకాశం ఉంది. మనం ముట్టుకున్నప్పుడు కూడా మనం ముట్టుకున్నట్టు తెలియకపోవచ్చు. అంతేకాకుండా లైట్గా టింగ్లింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది రెండో సైడ్ ఎఫెక్ట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఈ 2 సైడ్ ఎఫెక్ట్స్ తప్పిస్తే ఇంకెటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఇవి 2 కూడా చాలా టెంపరీ, వితౌట్ మెడికేషన్ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. ఇంకోటి కామన్గా అందరూ అడిగే డౌట్ ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేటువంటిది తలకు జరిగే సర్జరీ కదా, మరి సర్జరీలో నొప్పి ఉండదా అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు తలపైన ఉండే చర్మాన్ని అంతటికీ మనము రింగ్ బ్లాక్ అనేటువంటిది ఇస్తాము. అలా ఇవ్వడం వల్ల తలంతా మొద్దుబారిపోతుంది కాబట్టి ఎటువంటి నొప్పి ఉండదు. కానీ ఇనీషియల్గా ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇస్తానో అంటే ఈ ఫ్రంట్ ఏరియాలో ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు 1 నిమిషం పాటు నొప్పి అనిపిస్తుంది, దాని తర్వాత అది నంబ్ అయిపోతుంది. అలాగే ఈ స్కాల్ప్ బ్యాక్ సైడ్ ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇస్తానో అప్పుడు అరౌండ్ 3.5 to 4 minutes వరకు మీకు నొప్పి అనిపిస్తుంది. దాని తర్వాత ఆ ఏరియా కూడా నంబ్ అయిపోతుంది. సో ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో ఈ మొదటి 1 నిమిషము, తర్వాత వచ్చే 4 నిమిషాలు నొప్పి తప్పిస్తే సర్జరీ అంతా ఏమాత్రం నొప్పి ఉండదు. సో మీరు ఏం భయపడకుండా ట్రాన్స్ప్లాంట్ సర్జరీని ఆప్ట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్సే కనుక ఎవరైనా ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో నొప్పి అని, సైడ్ ఎఫెక్ట్స్ అని భయపడుతున్నారు అనుకోండి, తప్పకుండా వాళ్ళకి ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.